దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారా? గత వారము సృష్టివాదం గురించి నేర్చుకున్నాము. ఇది నాన్న సంతానోత్పత్తి వాదము. సంతానోత్పత్తి వాదము తల్లిదండ్రుల ద్వారా దేహము మరియు ప్రాణాత్మలు కలిగాయి. వాస్తవమే, దేవుడు మనందరికీ సృష్టికర్త. దేవుడే నేరుగా ఆదాము శరీరాత్మలను సృష్టించాడు. ఆదాము సంతానమైన మనమందరము సంతానోత్పత్తి క్రమము ద్వారా శరీరాత్మలుగా జన్మిస్తున్నాము. దేవుడు నేరుగా ప్రతి ఆత్మను ప్రత్యేకంగా సృష్టించవలసిన అవసరం లేదు. దేవుడు సంతానోత్పత్తి అనే ద్వితీయ మాధ్యమంను ఉపయోగించాడు. ఆదామును ఉదాహరణంగా చూసినట్లయితే ఆదాము ఆది పురుషుడు కాబట్టి ఆయన పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. దీనిని చరిత్రలో టర్టులియాన్ అని క్రీస్తు శకము 1600 నుండి 220, నిస్సావాడైన గ్రెగర్ క్రీస్తు శకము 330 నుండి 395 మరియు మార్టిన్ లూథర్ క్రీస్తు శకము 1483 నుండి 1546 వరకు ఆయా శాస్త్రవేత్తలు తెలియచేసినారు. సంతానోత్పత్తి వాదమునకు బైబిల్ ఆధారాలు ఎక్కువగా మనకి బైబిల్లో కనిపిస్తుంటాయి. మొదటిగా దేవుడు 6వ దినాన సృష్టి చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 1-2 వచనంలో కనిపిస్తుంది. రెండోదిగా సృష్టివాదానికి లేఖనాలు రుజువులు లేవు. కీర్తనలు 139:13 వచనంలో ప్రకారం దేవుడే భౌతిక దేహ నిర్మాణం చేశాడు. దేవుడు మానవ సంతానోత్పత్తిని దీవించాడు. ఆదికాండము 1:28లో వ్రాయబడింది. ఈ దృక్పథము మానవ పూర్ణ దుర్మార్గతను చక్కగా వివరించగలదు. ఈ దృక్పథము వంశ పారంపర్య విషయాన్ని రుజువు. కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనము, రోమా 5వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీ 7వ అధ్యాయం 10వ వచనంలో రుజువు చేస్తుంది. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 17వ అధ్యాయము 26 నుండి 29లో ఒకని నుండి మనుష్య జాతి ఉద్భవిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 15:22 నుండి 27 మనుష్య జాతి అంతయు ఆదంలో ఉండెనని దేవుని వాక్యము సెలవిస్తుంది. మానవుల్లో 2 భాగములు కనిపిస్తాయి. ఒకటి, మానవునికి దేహము మరియు ఆత్మ ప్రాణము ఉంటుంది. ప్రాణమునకు ఆత్మకు మధ్యలో ఏ వ్యత్యాసం లేదు. దానికి ఆధారాలు ఆదికాండం 2వ అధ్యాయం 7, మత్తయి 10:28, ప్రకటన 6:9 నుండి 11, లూకా 16:19 నుండి 31, అపోస్తల కార్యములు 7:56, ఆదికాండం 41:8, కీర్తన 42:6, హెబ్రీ 12:23, 1 కొరింథీ 5:3, 3 యోహాను 2వ అధ్యాయంలో మానవునికి దేహం ఉంది, ఆత్మ ప్రాణముందని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. రెండోదిగా మానవునికి దేహము, ప్రాణము మరియు ఆత్మ కలవు. ఇందులో ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఈ 2 ప్రత్యేక పదాలు కాదు. 1 తెస్సలోనిక 5:53, హెబ్రీ 4:12, 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనము. మానవునికి దేహముతో పాటు అనేక కోణాలు ఉన్నాయి. కేవలం ఆత్మ, ప్రాణము మాత్రమే కాదు, దానితో పాటు హృదయము, మనసు, మనస్సాక్షి, చిత్తము కూడా ఉన్నాయి. అవన్నీ మానవులోని అభౌతిక భాగాలు. కావున మానవుడు అనేక కోణాలు సమ్మేళనం, భౌతిక మరియు అభౌతిక భాగాలు ఐక్యత కలిగి ఉన్నాయి. దీనికి ద్విభాగ ఐక్యత అని కూడా అనవచ్చు. ఒకటి, ప్రాణము. ఆదికాండము 2:7, 35వ అధ్యాయం 18వ వచనం, ఇర్మియా 15వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీ 10వ అధ్యాయం 39వ వచనం, 13వ అధ్యాయం
17వ వచనంలో ప్రాణం గురించి వ్రాయబడింది. ఆత్మ. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 22వ వచనం, హెబ్రీ 12:2లో ప్రాణం గురించి వ్రాయబడింది. హృదయము. కీర్తన 119:11, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19 నుండి 20, ఇర్మియా 17:9 వచనంలో హృదయం గురించి వ్రాయబడింది. మనస్సాక్షి. అపోస్తల కార్యం 23వ అధ్యాయం 1వ వచనం, 1 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం, తీతు 1:15లో మనస్సు గురించి రోమా 1వ అధ్యాయం 28వ వచనం, ఎఫెసీ 4:17వ అధ్యాయం 4:17వ వచనం, చిత్తము. రోమా 7 అధ్యాయము 15 నుండి 25 వచనం వరకు, 1 తిమోతి 6:9, యాకోబు 4:4లో దేవునికి మానవునికి ప్రాణము, ఆత్మ, హృదయము, మనస్సాక్షి, మనస్సు, చిత్తము ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయి.